ఉంటారు. అలా వెళ్తుండగానే ఇక గుళ్ళో కలిసిన ఆ దంపతులు వీళ్ళని చూస్తారు. అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావేరిని చూసి వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. ఇక వెంటనే "మీకు దండం పెడతాను. నా కూతుర్ని కాపాడండి. నా కూతుర్ని మీరు మాత్రమే కాపాడగలరు. నా కూతుర్ని కూడా వాళ్ళు చంపేస్తారు. ఆ రౌడీల నుంచి నా కూతుర్ని కాపాడుకోవాలంటే మీరు తనని తీసుకెళ్ళండి. మీకు దండం పెడతాను ప్లీజ్" అంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక దాంతో పిల్లలు లేని వాళ్ళు నిజంగానే తన కూతురులా చూసుకుంటానని చెప్తుంది. అయితే "ఏంటమ్మా నేను వాళ్ళతో వెళ్ళడం ఏంటి? అసలేం జరుగుతుంది? నేను వెళ్ళనమ్మా. అసలు నేను వాళ్ళతో వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను" అనగానే "ప్లీజ్ చిన్ని వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు. నువ్వైనా ప్రాణాలతో ఉండాలి. నీకేమైనా అయితే నాన్న తట్టుకోలేడు" అని చెప్పేసి ఇక కావేరి "నీకు నిజంగా నా మీద ప్రేముంటే వాళ్ళతో వెళ్తానని మాటివ్వు" అని చెప్పేసి ఇక మాటైతే తీసుకుంటుంది. ఇక తనని కాపాడుకోవడానికి కావేరి చేస్తున్న ప్రయత్నం చూస్తే కళ్ళెంబట నీళ్ళొచ్చేస్తాయి. పాపం తల్లి, కూతురు ఇంకా తండ్రి ముగ్గురు చెరో దిక్కు అయిపోతారు. అసలు సీరియల్ ఎటు మలుపు తిరగబోతుందో అర్థం కావడం లేదు. అలాగే ఇక కావేరి అయితే చచ్చిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతారు. చిన్నిని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి కాపాడుకోలేక ఒంట్లో సత్తువ లేక తను అయితే అలా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అక్కడ రౌడీలు వచ్చి దాన్ని చంపేయాలని ముక్కు దగ్గర ఇలా వేలు పెట్టి చూస్తారు. శ్వాస ఆడకపోయేసరికి అది చచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక వెంటనే దేవాకి కాల్ చేస్తారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి నిజంగానే దేవ అసలు మరి చిన్నిని కూడా చంపబోతున్నాడా? అసలు చిన్ని వాళ్ళ అమ్మని తప్పు చేయలేదని, వాళ్ళ నాన్నని ఏ విధంగా కాపాడుకోబోతుందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.